అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు సోమవారం రోజున అంటే 24వ తారీఖున ఫిబ్రవరి 24వ తారీఖున రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే ఆయన విడుదల చేశారు. మరి 19వ విడత నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఒకవేళ ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీ వీడియోలో మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది రైతన్నలు అయితే ఈ పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి డబ్బులు అయితే పడ్డాయి, మరి ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడట్లేదు, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ మీకు అందరికీ కూడా నేను వివరిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ప్రతి ఏడాది కూడా ఆయన 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులు పూర్తయిపోయి మొన్న సోమవారం రోజున అంటే 24వ తారీఖున రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారని ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక మన 2 తెలుగు రాష్ట్రాలను రైతులకు నిదానంగా డబ్బులు పడతాయి. ఎందుకు అంటే మనకు దాదాపు ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి యొక్క పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు. దాదాపు 22,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు. మరి 22,000 కోట్ల రూపాయలు ఒకేసారి జమ కావాలంటే కుదరదు కదా, టైం పడుతుందన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు ఈ విధంగా మనకు రైతులకు 2 తెలుగు రాష్ట్రాల రైతులకు డబ్బులు పడాలంటే మరికొంచెం సమయం పడుతుంది. దాదాపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1 కోటికి పైగా రైతులు అయితే ఉన్నారు. మరి ఈ రైతులకు డబ్బులు కావాలంటే ఒక్క రోజులో జమ అయ్యే పని కాదు కదా, మనకు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే మనకు రైతులకు కొంచెం సమయం అయితే పడుతుంది యొక్క డబ్బులు జమ కావడానికి. అప్పటి వరకు కూడా రైతులు వెయిట్ చేయాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పటికే కనుక మీ గ్రామంలో కనుక ఎవరికైనా రైతులకు డబ్బులు పడి మీకు కనుక డబ్బులు పడకుండా ఉంటే, మీ ఊర్లో డబ్బులు పడి మీకు కనుక డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఒకసారి మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ కనుక ఏదైనా మీకు చూపిస్తే కనుక ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ స్టేటస్లో కనుక మీకు డబ్బులు ఇబ్బందిగా ఉంటే, అంటే అక్కడ స్టేటస్లో చూపిస్తుంది పెండింగ్ అని, లేకపోతే ఈకేవైసీ పెండింగ్ అని, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అని, ఇలా రకరకాల కారణాలు అయితే అక్కడ స్టేటస్లో మీకు చూపిస్తుంది. మరి ఆ కారణాలు ఏవైనా మీకు ఉంటే కనుక మీరేం చేయాలంటే నేరుగా మనకు ఈ యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మరి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అది కనుక క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అది కూడా మీ గ్రామంలో మీ ఊర్లో మిగిలిన వారికి పడి మీకు పడకుండా ఉంటే మాత్రమే, లేదంటే వెయిట్ చేయండి. ఇక పీఎం కిసాన్ లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను. ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఎవరైనా సరే అలా చేసుకోకుండా ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పీఎం కిసాన్కి సంబంధించి మార్చి 31 వరకు కూడా డబ్బులు పడతాయని, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మీకు మార్చి 31 వరకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను అయితే నిదానంగా మీకు పడుతూ ఉంటాయి అకౌంట్లోకి, మీరు నిదానంగా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి.
మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే నేరుగా అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక దీంతో పాటుగా ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా పథకాలు అయితే ప్రవేశపెడతాయి. ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా 3 విడతల్లో విడుదల చేస్తాం. ఇక 19వ విడత అయిపోయింది పీఎం కిసాన్, 20వ విడత ఎప్పుడైతే వస్తుందో ఆ 20వ విడత వచ్చినప్పుడు మీకు తొలి విడత అన్నదాత సుఖీభవ డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 24,000 రూపాయలు ఇస్తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే కేటాయిస్తుంది మార్చి 3వ తారీఖున. తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క బడ్జెట్లో ఆమోదించి మనకు 19వ విడత పీఎం కిసాన్ అయిపోయింది. మరి 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే. మరి ఈ 20వ విడత పీఎం కిసాన్ ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్లో వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత కూడా వేసి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి 20వ విడత పీఎం కిసాన్తో మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు అండి. ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఒకసారి ఇప్పటికీ 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ అయ్యాయి. ఈ 3 ఎకరాలకు ఎవరికైతే 18,000 రూపాయల్లో భాగంగా ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పీఎం రైతు భరోసా డబ్బులు. ఇక పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు కూడా పడుతున్నాయి కాబట్టి తెలంగాణ రైతన్నలకు మరి ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడతాయి, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి, అలాగే రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ విధంగా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అన్నీ కంప్లీట్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా పెద్ద విషయం ఏం కాదు డబ్బులు వచ్చేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు. ఇది మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ పీఎం కిసాన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.